హలో 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 నేను చెప్పేది వినిపిస్తోందా? ఓహ్, మేము మిమ్మల్ని వినగలము. చాలా బిగ్గరగా మరియు స్పష్టంగా ఉంది. హ్యాపీ బర్త్ డే కరీనా లెంజ్ మరియు రాబ్ గోర్మెన్. రాబిన్ నోబుల్కు మా ప్రార్థనలు. మరియు మూడవ వ్యక్తి యుకెలోని పీటర్ రోజర్స్, ఆంటోనియో మోంజ్ అని మీరు చెప్పారు. ఆంటోనియో మోంజ్. అవును, ఇది మెరుగుపడుతుంది. జీవితంలో మంచి రోజులు ఉన్నాయి, చెడ్డ రోజులు ఉన్నాయి. ఈ రోజు మీరు బాగానే ఉన్నారని నేను ఆశిస్తున్నాను. కొద్దిసేపటి క్రితం ఈ ప్రయాణంలో మన వెనుక చెత్త ఉందని నేను చెప్పాను, మరియు నేను తప్పు చేశాను. కాబట్టి పరిస్థితులు మనకు సవాలు విసురుతూనే ఉన్నాయి. క్షమించండి, ఇది నా నేపథ్యం కావచ్చు లేదా? ఓహ్, మీరు మంచివారు. సరే, పరిపూర్ణంగా ఉన్నారు. కాబట్టి అవును, వాస్తవానికి మరొక స్థాయి తీవ్రత మరియు సవాళ్లు ఉన్నాయి, మరియు నేను దానికి చాలా కృతజ్ఞుడిని. ఇది నావిగేట్ చేయడానికి మాకు ఒత్తిడిని కలిగించింది. మీకు తెలుసు, దీర్ఘకాలికంగా మరింత స్థిరమైన మరియు స్థిరమైన పరిష్కారాలను నేను చెబుతాను. కాబట్టి మేము కొన్ని విభిన్న వ్యాయామాలు చేశాము, మరియు అది జరిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను. కాబట్టి జీవిత పరంగా ఇప్పటివరకు సాగిన ప్రయాణంలో కొన్నిసార్లు కొన్ని సవాళ్లను మనం ఒక వైపు అనుభవించవచ్చు. మీరు దృఢ సంకల్పం మరియు ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నంత కాలం మరియు మీరు సరైన పనులు చేయాలనుకుంటున్నంత వరకు వైఖరి గురించి నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. కష్టంగా అనిపించినప్పటికీ, ఒక సమస్యకు వెళ్ళడానికి మీరు ఎల్లప్పుడూ దేవుని మార్గదర్శకత్వం ద్వారా ఆశీర్వదించబడతారు, మరియు ఇది బహుశా మీరు అనుకున్న దానికంటే మంచి దిశ. ఎందుకంటే మేము మానవులం మరియు మన సామర్థ్యంలో మేము పరిమితం, కానీ మా సృష్టికర్తకు విస్తృత దృష్టి ఉంది, మరియు అతను మన కోసం ఎంచుకున్న ఈ ఎంపికకైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ విధంగా చూసినా బాగుంటుందని నాకు తెలుసు, ఎందుకంటే కొన్నిసార్లు రాక్ బాటన్ను కొట్టడం మంచిది, నిజంగా కొట్టడం వంటివి. మీరు దిగువకు ఎంత గట్టిగా తాకితే, మీరు తిరిగి బౌన్స్ అవుతారు మరియు మీరు మరింత ఎత్తుకు దూసుకెడతారు. కాబట్టి మేము మీ తెలివితేటలను గౌరవించాలి. మేము ఎల్లప్పుడూ ఇక్కడ సమర్థించే పారదర్శకతకు. మేము వ్యాపారంలో వివిధ రంగాలలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నాము, అది నిజం. కానీ ఇది ఏ విధంగానూ మమ్మల్ని అంతం చేస్తోందని లేదా వ్యాపారాన్ని ముగించడం అని కాదు. కాబట్టి ఇది దీర్ఘకాలిక పరిష్కారాలు మరియు మరింత స్థిరమైన పరిష్కారాల కోసం జరుగుతుందని గుర్తుంచుకోండి. దానికి తోడు, మేము సరైన విషయాలతో తయారయ్యామని మీరు తెలుసుకోవాలి, మరియు నేను అందరం సమిష్టిగా, కంపెనీ వైపు, మీరే, మరియు నిమగ్నమైన ప్రతి ఒక్కరిని అర్థం చేసుకున్నాను. ఇక్కడ బ్రదర్ రెడ్ చెప్పినట్లుగా, మీరు ఎంత నిమగ్నమై ఉన్నారో, ప్రజలు ఎలా శ్రద్ధ వహిస్తున్నారో మరియు నిమగ్నం అవుతున్నారో చూసి నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఉదాహరణకు, ఉత్పత్తి ప్రాధాన్యత గురించి ఆ సర్వే చూడటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. వావ్, వారికి నిజంగా తెలుసు, ఏమి జరుగుతుందో వారికి బాగా తెలుసు. కాబట్టి సమిష్టిగా, సరే, మేము బంగారంతో తయారు చేయబడ్డాము, మేము సరైన వస్తువులతో తయారు చేయబడ్డాము, మేము మంచి పాత్రలతో తయారు చేయబడ్డాము, మరియు నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను. కఠినమైన సమయాలు మంచివి, ఆరోగ్యంగా ఉన్నాయి, ఎందుకంటే అవి మీరెవరో వెల్లడించడమే కాదు, అవి మీకు అధిక మరియు పెద్ద స్టామినా, ఉన్నత మరియు పెద్ద స్టామినా మరియు ఎక్కువ మద్దతును కలిగి ఉండటానికి నేర్పుతాయి, మరియు మరిన్ని సవాళ్లను ఆమోదించడం మరియు భరించడం. సరే, కాబట్టి మేము ఆ శిక్షణ మరియు ఆ వ్యాయామం ద్వారా వెళ్ళాలి. మొత్తం మీద, మేము విడిచిపెట్టడం లేదు, మరియు మేము ఎప్పటికీ వదులుకోము. మరియు నేను చాలా ప్రాథమిక విషయాలకు తిరిగి వెళ్ళబోతున్నాను. నా పేరు యాష్ ముఫరే, మరియు నేను మానవాళికి ఏదైనా మంచి చేయడానికి పుట్టాను. నేను మంచి మార్పు చేయడానికి పుట్టాను. మంచి మార్పు చేయడానికి నేను పుట్టాను.
అది జరుగుతుందని నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ సమయంలోనైనా, ఎంత సమయం పట్టినా, త్యాగం ఏమిటి? ఇది అంతిమ ఫలితం. కాబట్టి మార్గంపై దృష్టి పెట్టకండి. అది జారిపోవచ్చు. అది కొన్నిసార్లు బురదగా ఉండవచ్చు. సరే, కానీ మనం దిశ, ఉద్దేశ్ యం, పాత్ర మరియు ఎక్కడికి వెళుతున్నామో అనే దానిపై దృష్టి పెట్టాలి. అదే చాలా ముఖ్యమైనది. కాబట్టి నేను మీకు ఒక అప్డేట్ ఇవ్వాలి. మేము ఖచ్చితంగా ఓ కనెక్ట్ను మిస్ అవుతున్నాము. మా బృందం దీనిని వీలైనంత త్వరగా తిరిగి తీసుకురావడానికి వారి సామర్థ్యం మేరకు ప్రతిదీ చేస్తోందని నేను మీకు చెప్పగలను. మరింత ఆలస్యం చేయకుండా, దీనికి సమయం పడుతుంది. సమస్య లేదు. కానీ ఇది పరిష్కరించబడుతుంది. సరే, ఇది కేవలం సమయం. కాబట్టి భరోసాగా ఉండండి. మేము దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనబోతున్నాము. మరోవైపు, నేను విషయాలకు ప్రాధాన్యత ఇచ్చే అంశానికి తిరిగి వెళ్ళాలి, మరియు సోదరుడు క్రిస్ దీనిని తావించాడు. డిజైన్ ద్వారా ప్రజలకు ఉపరితలంపై ఏమి జరుగుతుందో మీరు చూడటం లేదు. ఎందుకంటే మేము నేర్చుకున్నాము. మా మాటలతో మనల్ని మనం కొట్టుకోవాలని అనుకోవడం లేదు. సరే, కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. మనం ఏదైనా ప్రకటించేటప్పుడు, అది అందుబాటులో ఉన్న దానితో పూర్తిగా సరిపోలడం చాలా ముఖ్యం. సరే, వాస్తవం. కాబట్టి అందుబాటులో ఉన్న దానితో మనం సిద్ధంగా ఉండాలి. సరే, వాస్తవం. కాబట్టి పారదర్శకత కోసం, సమగ్రత కోసం, ఖచ్చితత్వం కోసం, ఏమి జరుగుతుందో వివరంగా చెప్పలేము. కొన్ని భయానకంగా ఉండవచ్చు. సరే, ఆహ్లాదకరమైనది కాదు. కానీ జీవితాన్ని మార్చే ఏదైనా చేయాలనే ప్రయాణం కేవలం పార్కులో నడక మాత్రమే, లేదా స్లామ్ డంక్గా ఉంటుంది. ఎటువంటి త్యాగం లేకుండా, లేదా ఎటువంటి నొప్పి లేకుండా. అది అవసరం. అది విజయానికి సంకేతం. మరియు మేము ఏ విధంగానూ లేము. వెళ్ళడం, లేదా ప్రాణాంతకమైన విషయం, కొన్ని అడ్డంకులు, కానీ మనం దీనిని అధిగమిస్తాము. సరే, ఇప్పుడు, ఈ జామ్ వెనుక ఇతర మంచి విషయాలు ఉన్నాయి. సరే, కాబట్టి ఆ విస్ఫోటనం జరుగుతుందని మీరు ఆశించడం వాస్తవికం. సరే, మనం పేలిన వెంటనే, ఓహ్, కాబట్టి ఇది ఒక రకంగా ఉంది. ఆ గోడ వెనుక ఇరుక్కుపోయి, అది ఏదైతేనేం, అకస్మాత్తుగా, అది ఒక మంచి పద్ధతిలో పేలిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఆలోచించడం వాస్తవికమైనది. మరియు ఆ సర్వేలో మీరు పాల్గొన్నందుకు నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మరియు ఆ సర్వేలో, ఏ ఉత్పత్తులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయని మీరు నమ్ముతున్నారు? మనం మొదటి, రెండవ, మూడవ, వీటన్నిటినీ ఉంచాలి. అందుకే మేము అలా ఉన్నాము. నేను చెబుతాను. పునర్నిర్మాణం. సరే, నిర్మాణం మరియు దిశ, సాధ్యమైనంత ప్రభావవంతంగా ఉండటానికి. కాబట్టి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది అదే. క్లుప్తంగా చెప్పాలంటే, మీరు నేను చెప్పినదాన్ని కోల్పోతే, మరియు నేను ఇప్పుడే ఏదో చెప్పాలనుకుంటున్నాను. అవును, కంపెనీ కొన్ని సవాళ్లను ఎదుర్కొంది, కొన్ని అడ్డంకులను ఎదుర్కొంది. కానీ మేము సవాలును ఎదుర్కొన్నాము, మరియు దీనిని అధిగమించడానికి మేము చాలా కష్టపడుతున్నాము. అదే సమయంలో, మేము ఏమి చేస్తున్నామో అది ఖచ్చితంగా మిమ్మల్ని సంతోషపెడుతుందని మాకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు, మేము అలా చెప్పలేము. కాబట్టి గౌరవంతో, మీరు ఆలోచిస్తున్నట్లయితే లేదా ఊహాగానాలు చేస్తుంటే, ఓహ్, ఇక్కడ ఏదో సరిగ్గా లేదు, లేదా ఏదో జరుగుతోంది, నేను మీతో చాలా నిజాయితీగా ఉన్నాను. నేను మీతో సోదరుడిగా మాట్లాడుతున్నాను. సరే, నా హృదయం నుండి. సరే, మీరు చెప్పింది సరైనది. విషయాలు ఉండవలసిన విధంగా లేవు, లేదా దానిలో పెద్ద భాగం, అది ఏమిటో మేము చెప్పలేము. కానీ ఇంతలో, నా జీవితానికి ఇది మాత్రమే ఉంది. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా వైపు నుండి మీకు హామీ ఇవ్వగలను. ఫలితం గురించి మీరు సంతోషిస్తారు. ఎలా మరియు ఏది మరియు ఇది మరియు దానితో సంబంధం లేకుండా, వివరాలతో సమాధి చేయబడకండి. సరే, దృష్టి పెట్టండి. మేము మిమ్మల్ని మీకంటే మంచి ప్రదేశానికి తీసుకువెడతాము. సరే, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, మరియు మీరు ఏమి అనుకుంటున్నారో,
కాబట్టి భరోసాగా ఉండండి. మేము మా ప్రయాణం యొక్క మంచిని అనుభవించబోతున్నాము. చివరి విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ట్రాక్ నుండి బయటపడబోతున్నాను. లేదా ఈ శక్తితో నేను మరింత ఆశాజనకంగా తీసుకురాబోతున్నాను. నేను మీకు కాంతిని చూపించాలనుకోవడం లేదు. కానీ అదే కారణం కోసం నిర్దిష్టంగా కూడా లేదు. కనీసం పేరు కూడా లేకుండా. కానీ నేను మీకు ఒక పెద్ద విషయం ఇవ్వబోతున్నాను. ప్రస్తుతానికి టెక్నాలజీ గురించి ఒక పెద్ద విషయం ఇవ్వబోతున్నాను. సరే, మన జీవితంలోని అనేక అంశాలను మరియు రంగాలను స్పృశిస్తున్న కృత్రిమ మేధస్సు యొక్క పరిణామం మరియు పరివర్తన నన్ను ఇప్పుడు టెక్నాలజీలో ఉన్న స్థితికి తీసుకువచ్చింది. మార్కెటింగ్ మరియు టెక్నాలజీ పట్ల నా అభిరుచి చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా నేను అంతర్జాలంలో ఉన్నాను. దశాబ్దాలుగా నేను ఈ అభ్యాసం మరియు నిమగ్నత మార్గంలో ఉన్నాను. సాంకేతికతలు, వ్యవస్థలు మరియు బహుశా మార్కెటింగ్లో పాల్గొంటున్నాను. కృత్రిమ మేధ అంటే ఏమిటి మరియు అది మమ్మల్ని ఎక్కడికి తీసుకువెడుతుంది? సరే, ఎవరు తమ మొదటి విజేత కాబోతున్నారు మరియు మొదటి విజేత ఎవరు కాబోతున్నారు మరియు ఇవన్నీ ప్రతి ఒక్కరి కృత్రిమ మేధస్సు దృక్పథం లేదా లక్ష్యం ఇతర కంపెనీ మరియు పారిశ్రామిక రంగం లేదా వ్యవసాయం లేదా డిజిటల్ రంగం కంటే భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి కృత్రిమ మేధ భిన్నంగా ఉంటుంది. ఇది హార్డ్వేర్. మేము రోబోటిక్ గురించి మాట్లాడుతున్నామా? మనం డేటా మానిటైజేషన్ గురించి మాట్లాడుతున్నామా? మనం విద్య గురించి మాట్లాడుతున్నామా? ఏ విధంగా చెడు వార్త కేవలం ఒకటి లేదా ఒకటి మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తుంది మరియు ఒకరు గెలుస్తారు మరియు అణిచివేయబోతున్నారు. సరే, శుభవార్త. ప్రతి ఒక్కరూ మరొకరి లక్ష్యాన్ని దెబ్బతీయకుండా మరియు ఆటంకం కలిగించకుండా వారు వెళ్లాలనుకునే ప్రదేశానికి చేరుకోవచ్చు. కానీ ఒక విషయం ఉంది. మీరు దానిని నెయిల్ చేస్తే మీరు ఖచ్చితంగా చాలా సొంతం చేసుకోవచ్చు మరియు మీరు నిజంగా ఆట కంటే ముందుండవచ్చు. ఇది చాలా సంవత్సరాలుగా మార్కెటింగ్లో నమై ఉంది. ఇది చాలా పెద్ద పరిణామం. ముద్రిత ప్రచురణల నుండి ప్రధాన స్రవంతి మీడియా వరకు, బిల్ బోర్డ్ వరకు, కార్డులు లేదా స్టేషనరీ వస్తువులను అందజేయడం నుండి నేను మిలియన్లను పంపింగ్ చేస్తున్నప్పుడు కామ్ బూమ్ ప్రారంభం వరకు. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఇమెయిల్స్ ఉన్నాయి. ఏదో ఒక సమయంలో నేను మార్కెటింగ్ ప్రచారాలు, ఇమెయిల్ మార్కెటింగ్ ప్రచారాలను కలిగి ఉన్నాను. అక్కడ ఇది ప్రారంభంలో వృద్ధి చెందుతున్నట్లుగా ఉంది మరియు ప్రతిరోజూ, ప్రతి 24 గంటలకు, నేను నా సర్వర్లను, నా వ్యవస్థను డేటాకు 80 మిలియన్ల ఇమెయిల్లను పంపడానికి ఏర్పాటు చేసుకున్నాను. రోజు సెట్ చేసుకోండి. సరే, దీనికి కొంత పని, కొంత తెలివితేటలు అవసరం. నేను స్వయంగా చేయగలిగాను. సరే, నా కోసం తెలివైన వ్యక్తులు ఆ పని చేస్తున్నారు. నేను బిల్లు చెల్లించాను, కాబట్టి నేను దానిని అణిచివేయడానికి నాకు ఏమీ అనుమతించింది. నేను ఏమి అమ్మాలనుకుంటున్నానో మీరు నాకు ఆ లింక్ ఇవ్వండి. నేను దానిని పేలుడులో ఉంచాను. మీరు డబ్బు సంపాదిస్తారు. నాన్ స్టాప్. ఇది మాయాజాలం. ఆ సమయంలో గ్రూపాన్ అనే కంపెనీ ఉంది. ఇప్పటికీ ఉంది. సరే, గ్రూపాన్. ఇది కొనుగోలుదారుల కోసం డేటాను కలిగి ఉంది మరియు ప్రజలు అమెరికాలో డిస్కౌంట్లు పొందడానికి వెడతారు మరియు కూపన్ వంటివన్నీ ఉన్నాయి. కానీ వారు గ్రూపన్ తయారు చేస్తారు. సరే, కాబట్టి మీరు పాయింట్ పొందుతారు. కాబట్టి వారి వద్ద భారీ డేటా ఉంది మరియు వారు పంపారు. ఒకానొక సమయంలో నేను గ్రూపాన్ కంటే ఎక్కువగా ప్రతిరోజూ ఇమెయిల్స్ పంపుతున్నాను. దానిని రికార్డులో ఉంచాను. కాబట్టి మీకు సామర్థ్యాన్ని ఇవ్వడానికి, అప్పుడు విషయాలు మూసివేయడం మరియు మరింత సమస్యాత్మకంగా మారాయి. ఆపై స్పామ్ మరియు స్పామ్ ఏజెన్సీలు మరింత కఠినంగా మారాయి మరియు గ్రహీతలకు ఎక్కువ ఇమెయిల్ రాకుండా నిరోధించవచ్చు. ఎస్పీలు, ఇమెయిల్ సర్వీస్ ప్రొవైడర్లు, వారు మరింత కఠినంగా మారారు. మరియు ఐఎస్పీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు మరింత కఠినంగా, మరింత వడపోతగా మారారు. కాబట్టి ఇది కఠినంగా మారింది. కానీ మేము ఎల్లప్పుడూ మా ఆటను పెంచడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాము.
తద్వారా మేము దానిని అధిగమించగలము మరియు ఆ పని చేశాము. ఇప్పుడు మేము 2024లో ఉన్నాము. ఇది 2004 లేదా 2014 మాదిరిగా కాదు. 10 సంవత్సరాల క్రితం అప్పుడు మేము చేసింది పూర్తిగా భిన్నంగా ఉంది. ఇది నమ్మశక్యం కానిది. నేను మీకు చెప్పగలను, ఇది దాదాపు చనిపోయింది. నేను ఒక 100% చనిపోయానని చెప్పలేను. మీరు పొందలేరు. సరే, కానీ ఇది ఖచ్చితంగా ఒకేలా లేదు. కాబట్టి ఆ శకం ముగిసింది. మీరు దానిని మార్చాలి. అప్పుడు మాకు ఇతర పద్ధతులు లభించాయి. మిస్టర్ డిగార్మో వాటిని దాటగలడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఉపయోగించిన కొన్ని సాధారణ పద్ధతులను మేము కనుగొన్నాము. సరే, ఆపై పేజీ మరియు లీడ్, జాబితా సేకరణ మరియు బ్యానర్లు మరియు మార్పిడి లేదా ట్రాఫిక్ మార్పిడి ఉన్నాయి. ఈ పద్ధతులు మరియు పద్ధతులు అన్నీ చనిపోయాయి. ప్రాణాంతకం, సరే, మరియు అవి ఇకపై పనిచేయవు. అవి ప్రభావవంతంగా లేవు. కాబట్టి మీరు మీ డబ్బు మరియు సమయాన్ని వెచ్చించవచ్చు మరియు మీరు ఫలితాలను పొందలేరు. నేను కొన్ని సంవత్సరాల క్రితం పాసివ్లో ప్రారంభించినప్పుడు, మేము ప్రాథమికంగా క్లిక్ ద్వారా మాకు ఇవ్వడానికి, లీడ్లు మరియు పరిచయాలను ఇవ్వడానికి కొన్ని వనరులను కలిగి ఉన్నాము. కాబట్టి మేము సబ్స్క్రిప్షన్ ద్వారా లేదా డిమాండ్ మేరకు ట్రాఫిక్ను డెలివరీ చేస్తున్నాము మరియు నేను ప్రాథమికంగా ఒక కంపెనీని కొనుగోలు చేయాలనే ప్రతిపాదనలలో ఒకటి. నేను ఒక రకంగా పెద్ద భాగస్వామిని. సుమారు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వారి ప్రయాణంలో ఆటగాడిని. ఇది చాలా కాలం, మరియు వారు ఇప్పటికీ ఉన్నారు. కానీ ప్రభావం ఒకేలా లేదు. ప్రభావం మరియు స్కేలబిలిటీ ఒకేలా ఉండదు. ఈ కారణంగా, అదృష్టవశాత్తు, కొన్ని సంవత్సరాల క్రితం మరియు ఇప్పుడు మధ్య సమయం యొక్క మూలం మరియు ఇప్పుడు లీడ్స్ మరియు ట్రాఫిక్ యొక్క మూలం గురించి నన్ను పునరాలోచించేలా చేసింది. ఇది గేమ్ చేంజర్, ఎందుకంటే మీరు ఏమి చేసినా, మీకు ప్రేక్షకులు అవసరం, మీకు అనుచరులు అవసరం, మీకు ట్రాఫిక్ అవసరం. అదే మీ వ్యాపారానికి ప్రాణాధారం. కాబట్టి ఇది నన్ను పునరాలోచనలో పడేసింది మరియు కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్ మరియు డేటా సైన్స్ గురించి మరింతగా అధ్యయనం చేసిన తరువాత మరియు మరింతగా నేర్చుకున్న తరువాత ప్రత్యామ్నాయం ఏమిటి మరియు డేటా, మీకు తెలుసు, యుద్ధం, ఇది జరుగుతోందని నేను ఇప్పుడే చెప్పబోతున్నాను. లేదా రేస్, మరింత తేలికగా చెప్పాలంటే, రియల్ టైంలో భారీ మొత్తంలో ట్రాఫిక్ను సృష్టించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తే ఏమి సాధించగలమో తెలుసుకోవడానికి ఇది దారితీసింది. కానీ సమ్మతి లేదా చట్టపరమైన మార్గంలో మరింత ఖచ్చితమైనది. సంకల్పం ఉంటే ఒక మార్గం ఉంది, లేదా అది పూర్తయిన ఒప్పందం అని మీరు అనుకుంటే, ప్రత్యేకించి మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే, నేను మీకు ఏమి చెప్పగలను? నేను మీకు ఏమి చెప్పగలను? మార్కెటింగ్ మాకు ఉత్తమంగా జరుగుతుంది అనే సామెతను మీరు విన్నారు. నేను మాట్లాడుతున్న పురోగతి కారణంగా మార్కెటింగ్ చేయగల సామర్థ్యం మరెవరికీ లేనట్లుగా ఇది మా ఆట అవుతుంది, సరేనా? నేను మీకు పేరు చెప్పలేను, కానీ మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాక్లో రేసు చాలా విభిన్న దిశలలో వెళుతోంది. కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్న కొత్త ఆధునిక మార్కెటింగ్ లేదా ట్రాఫిక్ జనరేటింగ్ పద్ధతులకు ఆ విఘాతం కలిగించే పరిష్కారం ఉండాలి. సాంకేతికంగా, మేము ఒకే విషయం గురించి మాట్లాడుతున్నాము. మీరు కొనబోతున్నారు, సరే, లేదా మీ కార్డును గూగుల్తో ఉంచబోతున్నారు మరియు అదృష్టం, మేము సెర్చ్ ఇంజిన్లలో ఒకటి, సరేనా? వారు మీ రక్తాన్ని పీల్చబోతున్నారు, సరేనా? అవి మీ కళ్లను బయటకు తీస్తాయి, మీరు దివాళా తీస్తారు, మరియు మీరు ఏది అమ్మినా మీకు 2 కొనుగోలుదారులు ఉండవచ్చు, సరేనా? చాలా విషయాల్లో పునరాలోచించాలి. వారు అపరిమితమైన ట్రాఫిక్ లేదా లీడ్లను సహేతుకమైన ఖర్చుతో సృష్టించాలి, ఇంకా ఖచ్చితమైనది, సంబంధితమైనది మరియు ప్రతిస్పందించేది. ఇది సోషల్ మీడియాకు పూర్తి విరుద్ధం. మీరు బూట్ల కోసం షాపింగ్ చేస్తారు,
మరియు వారు మీ పాదానికి శస్త్రచికిత్స గురించి మీకు ప్రకటనలను పంపబోతున్నారు, సరేనా? అది అసంబద్ధం. కానీ కాలి వేళ్ల గురించి మాట్లాడుతూ మీరు ఈ రోజు సూసీ మెక్గ్రేతో మాట్లాడారా? అవును, మేము ఆమెతో కూడా పేలుడు చేశాము. మోచేతులు అంటే కాలివేళ్లు, మోచేతులు కాదు. సరే, కాలి వేళ్ల గురించి ఏదో ఉంది, ఆమెతో తనిఖీ చేయండి. సరే, ఇక్కడ విషయం ఉంది. ఒకసారి మేము లైవ్ వెబినార్లో ఉన్నాము, సరే, మరియు ఆమె అలాగే ఉంది. నేను చెప్పాను, మీరు బాగున్నారా? మీరు పనిలో ఉన్నారా? లేదు, లేదు, నేను నా కాలి వేళ్లతో ఆడుతున్నాను అని ఆమె చెప్పింది. నా కాలి వేళ్లతో ఆడుకుంటూ, అవును, ఆమె ఈ రోజు తన పాదాలను చూపించింది. ఓహ్, ఆమె దానిని ఉంచింది. సరే, కాబట్టి అవును, ఆమె కాలిలో ఏదో ఉంది. కాబట్టి నేను కాలివేళ్లను ప్రస్తావించినప్పుడు నన్ను జడ్జ్ చేయవద్దు. నాకు సూసీ మెక్గ్రే గుర్తుంది, సరేనా? కానీ దీన్ని ముగించడానికి, మార్కెటింగ్పై ఆధిపత్యం వహించడానికి, మీరు ప్రాథమికంగా మా ప్రయాణాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళతారు. మీరు మాతో చూడబోయేది కేవలం గేమ్ చేంజర్ మాత్రమే కాదు, ఇది లైఫ్ చేంజర్, సరేనా? ఇదొక లైఫ్ చేంజర్. మీరు ఏమి చేసినా, మీ నుండి కొనడానికి లేదా మిమ్మల్ని అనుసరించడానికి ఎవరైనా మీకు అవసరం, సరేనా? మీకు ప్రేక్షకులు కావాలి, మీరు చెప్పేది వినడానికి ఎవరైనా కావాలి, సరేనా? కాబట్టి మాకు ఇది లభించింది. ఇది నమ్మశక్యం కాని విధంగా ఆకట్టుకుంది. మేధావి. ఇది రాడార్లో కూడా తెలియని విషయం, సరేనా? ఇది చాలా మంది పెద్ద ఆటగాళ్ల రాడార్. నాకు అప్పటికే పరిష్కారం తెలిసే వరకు నేను దానిని తెరవలేదు మరియు మేము ఇప్పటికే దానిని అదుపులోకి తెచ్చాము. కాబట్టి స్పష్టంగా చెప్పాలంటే, మా మార్కెటింగ్ మరియు ట్రాఫిక్ గేమ్ పూర్తిగా మారిపోయింది. కాబట్టి ఇది ప్రత్యేకంగా మరియు భిన్నంగా ఉండటమే కాదు, లేదు, ఇది మునుపెన్నడూ చూడనిది, సరేనా? అది మనకే ప్రత్యేకం. ఏ పోటీ లేదు, మరే ఇతర కంపెనీ, మరే ఇతర విక్రేత, మరే ఇతర ప్రొవైడర్కు మేము ఏమి చేస్తున్నామో కూడా తెలియదు. ప్రతి కష్టంలోనూ మంచి ఫలితం ఉంటుందనే అభిప్రాయం మీకు కలుగుతుందని ఆశిస్తున్నాను. నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. నేను ఇంకేమైనా చెప్పాలనుకుంటే, నేను సంతోషిస్తాను ఎందుకంటే నాకు త్వరలో మరొక సమావేశం రాబోతోంది. నేను ఏ విధంగానైనా సహాయం చేశానని ఆశిస్తున్నాను. ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండే యాష్, మేము మిమ్మల్ని చూసినప్పుడు, మీరు చేసే నవీకరణలను మాకు ఇవ్వడానికి ఇది ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ సూసీ కాలి వేళ్ల నుంచి బయటకు తీశాడు. నాకు అర్థం కాలేదు. నాకు తెలుసు కదా. ఒక్కటి మాత్రం ఖాయం. గత 24 గంటల్లో చేతులు చూపించిన వ్యవస్థాపకులు, నిజమైన వ్యవస్థాపకులు, నా ఉద్దేశంలో ఎంతమంది ఉన్నారు? ప్లగ్ చేయబడిన వ్యక్తులు, నిమగ్నమైన వారు, ఉత్పత్తుల కోసం వారు ఏమి అనుకున్నారు మరియు ఏ క్రమంలో ఆలోచనలు చేయడానికి ముందుకు వచ్చారో మీకు ఇప్పటికే తెలుసు అని నేను అనుకుంటున్నాను. ప్రజలు మీతో, కంపెనీతో ఉన్నారని ఇది నిజంగా చూపిస్తుంది మరియు దీనిని చివరి వరకు చూడాలని మేము నిశ్చయించుకున్నాము. మేం ఎక్కడికి వెళ్లడం లేదు, మీతోనే ఉన్నాం బ్రదర్. మీతో నిజాయితీగా ఉండటానికి నేను చాలా తరచుగా దాని గురించి ఆలోచిస్తాను. నేను దాని గురించి ఆలోచించినప్పుడు, ఏమి జరుగుతుందో నేను వెల్లడించకపోతే, మన ప్రేక్షకుల దృష్టిని మరియు నిమగ్నతను కోల్పోయే అవకాశం ఉంది, సరేనా? నేను దాని గురించి ఆలోచిస్తాను మరియు నేను ఆలోచించిన ప్రతిసారీ అది నాకు అనిపిస్తుంది, లేదు, వారు వెళ్లడం లేదు. వారు నిజంగా నమ్మకమైన మరియు నిబద్ధత కలిగినవారు. అప్పుడు నేను మరింత ఆలోచించడం ప్రారంభించాను. దాని వెనుక కారణం ఏమిటి?
నేను ఏమి అనుకుంటున్నానో అది ఖచ్చితంగా ఉండవలసిన అవసరం లేదు, కానీ దానిపై మీకు ఒక అభిప్రాయం ఉండవచ్చు. ప్రజలు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ తెలివైనవారు, చాలా తెలివైనవారు కావడం ఒక కారణం. కాబట్టి మీరు వారిని మోసం చేయగలరని లేదా వారికి ఏదైనా చెప్పగలరని మీరు అనుకుంటే, లేదు, వారు అర్థం చేసుకుంటారు. వారు ఖచ్చితంగా ఏదో ఉందని భావిస్తారు. బహుశా అది జరగకపోవచ్చు, నేను దానిని చూడటం లేదు. కానీ వాస్తవానికి, ఈ వ్యక్తి, ఈ సంస్థ నిజంగా ఏదో చేస్తోంది లేదా నా జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేసే దానిపై పనిచేస్తోంది. అది ఒక విషయం. మరొక విషయం ఏమిటంటే, నాకు ఒక వాస్తవం తెలుసు, మరియు ఇది ఒక అభిప్రాయం, కానీ వాస్తవానికి, ఇతరులు లేదా మనలో ఎక్కువ భాగం, వారు సాహసం చేయడానికి మరియు పరిష్కారం పొందడానికి ప్రయత్నించారు. ఇది నాకు జరగకపోతే, లేదా నేను నిజంగా ఏదైనా కోరుకుంటే, కానీ అది నేను కోరుకునే వేగం లేదా వేగానికి కాదు, నేను ప్రత్యామ్నాయాలు లేదా బ్యాకప్ ప్రణాళిక కోసం తెరిచి ఉంటాను. చాలా నిజాయితీగా చెబుతున్నాను. ప్రజలు ఇక్కడ ఉన్నారు అంటే, వారు ప్రయత్నించలేదని లేదా సాహసించలేదని లేదా కనీసం ఊహాగానాలు మరియు పరిశోధనలు చేయలేదని కాదు, సరేనా? అయితే, వారు ప్రయత్నిస్తారు మరియు ఏదీ క్లిక్ కావడం లేదు, ఏదీ అర్థం కావడం లేదు, మనం ఆశించిన ఫలితాలను ఏదీ ఇవ్వదు. కాబట్టి, కనీసం, మనకు ఆ చిత్తశుద్ధి ఉంది. అది బహుశా మనం కోరుకునే సవాళ్లు లేదా అంతకంటే ఎక్కువ సవాళ్లు అని మాకు తెలుసు. ఏది ఏమైనా సరేనా? ట్రిబ్యులెన్స్, అది పరిగణనలోకి తీసుకోబడుతుంది, కానీ కనీసం మేము మంచి చేతుల్లో ఉన్నామని మాకు తెలుసు. మేము డబ్బు చెల్లించడం లేదు, మేము త్యాగం చేయడం లేదు, మేము తప్పుదారి పట్టడం లేదు, సరేనా? కనీసం ఆ అంశమైనా ఉంది. కాబట్టి వారు వెడతారు, వారు చుట్టూ చూస్తారు, వారికి ఏమీ కనిపించదు మరియు వారు తిరిగి వస్తారు. ఏది మంచిదే. కాబట్టి ఇది నాకు ఏమి చేస్తుంది? అంతిమంగా, ఇది నాకు మరింత ఎక్కువ ప్రేరణను ఇస్తుంది. ప్రజలకు ఇది నిజంగా అవసరమని బలమైన సంకల్పాన్ని ఇస్తుంది, సరేనా? ఇక్కడ మనం చేస్తున్న దానికి దగ్గరగా, రిమోట్గా కూడా ఏమీ లేదు. ధర, కారణం, ప్రయాణం ఎలా ఉన్నా సరే, మనం చేయబోతున్నాం, ఎంత ఖర్చైనా సరే చేస్తున్నాం. ఫెంటాస్టిక్ బ్రదర్, ఫెంటాస్టిక్. అవును. థాంక్ యూ సో మచ్. మేం ఖచ్చితంగా టచ్లో ఉంటాం. నేను తిరగడానికి ఇష్టపడే ప్రదేశాలు మీకు తెలుసు. మీ స్పందనకు ధన్యవాదాలు. మీ అంకిత భావానికి, మీ నిశ్చితార్థానికి కృతజ్ఞతలు. మీ సహనానికి నేను కృతజ్ఞతలు, సరేనా? మరియు మీ విశ్వాసం. మేము ప్రారంభించిన అదే విషయంతో నేను దానిని ముగించబోతున్నాను. సవాళ్లు మన పాత్రను తయారు చేయవు. మనమెవరో అవి వెల్లడిస్తాయి. మనం బంగారంతో తయారు చేశాం. మేం దృఢంగా ఉన్నాం. మేము సవాలుకు సిద్ధంగా ఉన్నాము. మేము దీనిని అధిగమించబోతున్నాము. ఐష్, థాంక్ యూ సో మచ్. నిజమే, నేను చేసేది అదే. మీరు చేసేది ఇదే. అవును. అతను ఏం చేస్తాడో భగవంతుడు ఆశీర్వదించు. జాగ్రత్త. ఇప్పుడు బై. చప్పట్లు.